హాయ్ అండి. టుడే బ్యూటిఫుల్ కలెక్షన్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ఈ వీడియోకి అయితే గివ్ అవే అయితే ఉంటుంది. సో అందరూ గివ్ అవే అయితే పార్టిసిపేట్ చేయండి. గివ్ అవే గిఫ్ట్ వచ్చేసరికి నేనైతే స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి, బ్లూ కలర్ చైన్, అది వచ్చేసరికి గివ్ అవే గిఫ్ట్ అనమాట. నేనైతే ఈసారి మాత్రం ఎక్కువ అమౌంట్ ఉన్న మంచి క్వాలిటీలో ఉన్న జ్యువెలరీ అయితే గివ్ అవే గిఫ్ట్కి అయితే ఇస్తాను. గిఫ్ట్ ఎలా వస్తుంది, ఏం చేయాలన్నది తెలుసుకోవాలనుకుంటే మాత్రం వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. మీకు నార్మల్గా బై చేయాలన్నా అదైతే స్టాక్ అయితే అవైలబుల్గా ఉందండి. అది వచ్చేసరికి మనకి 1080 రూపీస్ అయితే పడుతుంది. సో కావాలి అనుకున్న వాళ్ళైతే వెంటనే బుక్ చేసుకోండి ఆ ఐటెంని. అండ్ విన్నర్కి కూడా నేను అదే గిఫ్ట్ అయితే పంపిస్తాను. ఈ రోజు వీడియోకి అయితే కామెంట్స్ పెట్టిన నుంచి ఏదో ఒక కామెంట్ని అయితే పిక్ చేసుకొని వాళ్ళకైతే ఎవరైతే విన్నర్ అవుతారో నేను వాళ్ళకైతే అదైతే సెండ్ చేస్తాను. సో కంపల్సరీగా అందరూ గివ్వేలో అయితే పార్టిసిపేట్ చేయండి. గివ్వేలో పార్టిసిపేట్ చేయడం ఎలాగో నేనైతే వివరంగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి, ఓకేనా? ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. బెల్ ఐకాన్ అనేది కంపల్సరీగా యాక్టివేట్ చేసుకుండండి. దేనికంటే నేను వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి నోటిఫికేషన్ రావడం ద్వారా మీరు వీడియో నుండి కలెక్షన్ అయితే మిస్ అవ్వకుండా ఉంటారు. నేను ఒకసారి గివ్ అవే గిఫ్ట్ వచ్చేసరికి లాస్ట్లో వీడియో చివరిని ఒకసారి మళ్ళీ చూపిస్తానండి. మీకు అక్కడ క్లియర్గా కనిపించిందో లేదో నేను లాస్ట్లో అయితే వీడియో క్లిప్ అయితే యాడ్ చేస్తాను గివ్ అవే గిఫ్ట్ది. ఒకసారి చూసి అయితే మీరు కూడా కంపల్సరీగా గివ్ అయితే పార్టిసిపేట్ చేయండి. డైలీ ఇలాగ ఏదో ఒక గిఫ్ట్ అయితే వస్తుంది అనమాట. ప్రతి వీడియోకి ఈ రోజు నుంచి అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి కూడా గివ్ అయితే తీస్తాము. గివ్ అవేకి అయితే స్పెషల్గా ఏదో ఒక గిఫ్ట్ అయితే నేనైతే అనౌన్స్ చేస్తూ ఉంటాను. సో మీరైతే అందరైతే పార్టిసిపేట్ అయితే చేయండి. టుడే బ్యూటిఫుల్ కలెక్షన్స్ అండి. 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్స్ అయితే చాలా చాలా బాగున్నాయి. ఈరోజు అయితే మాత్రం రియల్లీ చాలా బాగున్నాయి అన్నమాట. దేనికంటే అన్ని మంచి మంచి కలెక్షన్స్ అయితే ట్రై చేస్తున్నాను తేవడానికి. మంచిగా సెలెక్ట్ చేసుకొని ఇవైతే బాగుంటాయి మన కస్టమర్స్కి, మన వ్యూవర్స్కి అయితే ఇవి నచ్చుతాయి అన్నట్టు ఉద్దేశంతో నేనైతే బ్యూటిఫుల్ కలెక్షన్స్ని అండ్ వాటిని ఏంటంటే కాంబోస్ లాగా పెట్టి, కాంబోస్ లాగైతే మీకు 200-300 రూపీస్ సేవ్ అవుతాయి అండి కాంబోస్ లాగా తీసుకోవడం ద్వారా. సో ఇలా కాంబోస్ పెట్టి ఇంకా తక్కువ ప్రైజెస్లో, హోల్సేల్ ప్రైజెస్లో కూడా ఇవ్వడానికైతే ట్రై చేస్తున్నాను. ఎప్పటికప్పుడు ప్రైజ్ అనేది నేను తగ్గించడానికే చూస్తున్నానండి. మనకి మెటీరియల్ కాస్ట్ అన్నీ పెరిగినా కూడా నేను 2-3 ఇయర్స్ నుంచి అదే క్వాలిటీ, అదే ప్రైస్తో అయితే మెయింటైన్ చేస్తున్నాను. మెటీరియల్ కాస్ట్ పెరిగినా కూడా కేవలం మన ఛానల్ చూసే వాళ్ళ కోసం, మన ఛానల్లో నచ్చి బుక్ చేసుకున్న వాళ్ళ కోసమేనండి. నేను ఎటువంటి ప్రైజెస్ అనేది పెంచకుండా సేమ్ అదే ప్రైజెస్ మీద అయితే బుక్ చేస్తున్నాను. మీ అందరికీ నచ్చుతాయి అని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం వీడియోకి అయితే లైక్ అయితే చేయండి, ఓకేనా? అండ్ బ్యాంగిల్స్ కూడా ఎక్కువ చూపించలేదండి ఈ వీడియోలో. దేనికంటే ప్రీవియస్ వీడియోస్లో నేను చాలా మోడల్స్ చూపించాను కదా. ఈ వీడియోలో ఏంటంటే గోల్డ్ ఫినిష్లో చూపించాను. అవి వచ్చేసరికి మనకి విక్టోరియా అండ్ సీజెట్లు ఎక్కువ ఉన్నాయి అనమాట. సో ఈ రోజు వీడియోలో వచ్చేసరికి గోల్డ్ ఫినిషింగ్లో నియర్లీ ఒక 7-8 సెట్సే ఉంటాయండి. కొన్ని వచ్చేసరికి స్టోన్స్లో ఉన్నాయి, కొన్ని వచ్చేసరికి ఫుల్ గోల్డ్ ఫినిష్లో అయితే ఉన్నాయి. అండ్ 350 రూపీస్ బ్యాంగిల్ అది చాలామంది అడిగారండి. రీస్టాక్ అయితే అయింది. నేను వీడియోలో పెట్టాను, ఒకసారి నేను అప్పుడు చెప్తానమాట ఇవే బ్యాంగిల్స్. ఒకసారి నేను చూపిస్తాను చూడండి. వీడియోలో అయితే పెట్టాను, చాలామంది అడిగారు. మళ్ళీ నియర్లీ 1.5 మంత్ తర్వాత రీస్టాక్ అయితే అయిందండి ఆ బ్యాంగిల్స్ వచ్చేసరికి. ఓన్లీ 350 రూపీస్ ఆర్ 450 రూపీస్ సంథింగ్ ఎంత ఉంటుంది అంటే చాలా చాలా బాగుంటాయి. 6 బ్యాంగిల్స్ తీసుకున్న వాళ్ళు కూడా మంచిగా రివ్యూస్ అయితే ఇచ్చారు. సో ఎవ్వరు మిస్ చేసుకోకండి. ఏంటంటే ఇలాగా డైలీ ఏదో ఒక ప్రైజెస్ అనేది వేరియేషన్లో పెడతాను. మీరు చూసి బుక్ చేసుకుంటే మీరు మన ఛానల్ని ఫాలో అవుతున్న వాళ్ళే చాలామంది నేను నార్మల్గా ఉండే ప్రైజెస్ కంటే ఒక్కొక్క వీడియోలో ఏంటంటే కొంచెం ప్రైస్ అయితే డిక్రీజ్ చేస్తాను. రోజు మన వీడియోస్ చూసే వాళ్ళకైతే వాళ్ళు తెలుసుకొని వెంటనే బుక్ చేసుకుంటున్నారు. సో నేను ఇందుకే వీడియోని అనేది పూర్తిగా చూడమని చెప్తున్నాను. దేనికంటే ఏదో ఒక దగ్గర నేనైతే ప్రైస్ అనేది తక్కువ పెడతాను కొన్నిటికి. సో అప్పుడైతే మీరు బుక్ చేసుకున్నారనుకోండి, మీకు తక్కువ ప్రైజెస్లో మంచి క్వాలిటీ ఐటెం అయితే దొరికిపోతుంది కదా. అలాగే స్పెషల్ ఆఫర్ కింద ఏంటంటే ఒక్కొక్క రోజు ప్రైస్ అనేది డిక్రీజ్ చేసి పెడతాను. అందుకే వీడియోని అయితే పూర్తిగా అయితే చూడమని చెప్తున్నాను అనమాట. ఓకేనా? ఇవి వచ్చేసరికి విక్టోరియా ఫినిష్లో వస్తాయండి. స్టోన్స్ సూపర్ ఉంటుందండి. పార్టీ వేర్ ఐటమ్ అండి. 1050 రూపీస్
4 కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఈ వీడియోలో వచ్చేసరికి జీజే పాలిష్లో ఉన్న ఇయర్ రింగ్స్ కూడా పెట్టాను. అండ్ నియర్లీ అవి 500 నుంచే స్టార్ట్ అయినట్టున్నాయి. 500 to 700 బిలోలోనే ఉన్నాయి. మీ అందరికీ తెలిసిందే కదండి, జీజే ఫినిష్ అంటే ఎంత కాస్ట్ ఉంటాయో. నియర్లీ 1000 రూపీస్ 1100 రూపీస్కి కూడా ఇయర్ రింగ్స్ అయితే ఉంటాయి అన్నమాట. నార్మల్గా అయితే జీజే ఫినిష్లో మనకి బయట షాప్స్లో అయితే 1000 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయండి ఇయర్ రింగ్స్ వచ్చేసరికి. బట్ మన దగ్గర ఈ రోజు కలెక్షన్లో వచ్చేసరికి 500 రూపీస్ నుంచే స్టార్ట్ అయినాయి. సో కావాలి అనుకున్న వాళ్ళు చూసి అయితే బుక్ చేసుకోండి. బుకింగ్ చేసుకోవాలి అంటే మీకు ఏదైనా ఐటమ్ నచ్చి బుక్ చేసుకోవాలనుకున్న వాళ్ళు మాత్రం ఏం చేయాలంటే స్క్రీన్ షాట్ తీసుకొని పైన కనపడిన వాట్సాప్ నెంబర్కి అయితే సెండ్ చేయండి. మీరు పెట్టిన స్క్రీన్ షాట్ చూసి మేము స్టాక్ ఉందో లేదైతే మీకైతే ఇన్ఫామ్ చేస్తాము. స్టాక్ ఉంది అన్నాక మీరైతే పేమెంట్ చేసి అయితే ఆర్డర్ అనేది బుక్ చేసుకోవాలండి. ఆన్లైన్ పేమెంట్ కూడా మీరు ముందు ఒక్కసారి మీరు పేమెంట్ చేస్తేనే మీ ఆర్డర్ అనేది కన్ఫర్మ్ అయిపోతుందండి. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పేమెంట్ చేస్తే ఇప్పుడే మీ ఆర్డర్ అనేది కన్ఫర్మ్ అయిపోయింది. రేపు పేమెంట్ చేస్తే రేపు కన్ఫర్మ్ అయిపోయింది. అంతేకాని చాలామంది మాకు ఇది నచ్చింది, ఇది పక్కన పెట్టండి అంటున్నారు. దయచేసి అర్థం చేసుకోండి, పక్కన పెడతాం అనేది కుదరదండి. దేనికంటే మాకు నెంబర్ ఆఫ్ మెసేజెస్ వస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను పక్కన పెట్టినా కూడా వేరే అంటే మా స్టాఫ్ కానీ మా వాళ్ళు వేరే వాళ్ళకి బుక్ చేసేసారనుకోండి, మేము మీకు మాట ఇచ్చి మీకు పక్కన పెడతామని చెప్పి మీరు తర్వాత పే చేయండిలే అన్నామనుకోండి, మేము మాట పోగొట్టుకున్న వాళ్ళలాగా ఉంటాం కాబట్టి. సో అలా అని కొంతమంది ఏంటంటే అర్జెంటుగా ఆర్డర్ బుక్ చేసుకోవాలండి, ఈవినింగ్ పే చేసేస్తానని చాలా చెప్పేసి అలాగా చాలామంది ఏం చేస్తున్నారంటే, సరేలే ఎప్పటిండే కస్టమరే కదా, మనకి ఎప్పటి నుంచో బుక్ చేసుకుంటున్నారు కదా అని సరేలే అని బుక్ చేస్తున్నాము. వాళ్ళేం హ్యాండ్ ఇచ్చేస్తున్నారు. మా మేము పార్సల్ వేసేసే ఉంటాము. అప్పటికి 2-3 డేస్ ఈవినింగ్ అడిగితే రేపు మార్నింగ్ అంటారు, మార్నింగ్ అడిగితే ఎల్లుండి అంటారు, అలాగే ఏదో ఒక చెప్తున్నారు. సో అందుకని మేము అయితే కొన్ని రూల్స్ అయితే మార్చుకున్నాం అనమాట. వన్స్ పేమెంట్ చేస్తేనే మీ ఆర్డర్ అనేది కన్ఫర్మ్ అయిపోతుందండి. అది రీసెల్లర్ అయినా కూడా కస్టమర్ అయినా కూడా డైలీ కస్టమర్ అయినా కూడా మేమైతే ఇదొక చిన్న రూల్స్ అయితే చేంజ్ చేసుకున్నాం. ప్లీజ్ అర్థం చేసుకోండి దయచేసి. ఎందుకు ఇంతలా చెప్తున్నానంటే ఏదో ఒక సిచ్యువేషన్ అయితే మాత్రమే మేమైతే రూల్స్ అనేది చేంజ్ చేసుకుంటాము. సో వన్స్ మీరు పేమెంట్స్ ఇస్తేనే మీ ఆర్డర్ అనేది కన్ఫర్మ్ అయిపోయింది. సో మీ ఆర్డర్ కన్ఫర్మ్ అయిపోయినాక మీరు పేమెంట్ చేసినాక మీ అడ్రస్ డీటెయిల్స్ ఇస్తే నేను మీ ఆర్డర్ అనేది డన్ అని పెట్టేసి క్లోజ్ అయిపోయింది. మీ ఆర్డర్ బుకింగ్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోయింది అనమాట. సో మీరు బుక్ చేసుకున్నాక 1 or 2 డేస్లో వచ్చేసరికి మేమైతే డిస్పాచ్ చేస్తాము, అంటే కొరియర్ వేస్తాము. మేము కొరియర్ వేసినాక 5 to 7 డేస్లో అయితే మీకైతే డెలివరీ వస్తుందండి. ఒకవేళ 7 డేస్ అయిపోయింది, 9 డేస్ అయిపోయింది, 10 డేస్ అయిపోయినా కూడా డెలివరీ రాలేదు అంటే మాత్రం మాకైతే ఇన్ఫామ్ చేయండి. మేము క్రాస్ చెక్ చేసుకుంటాము, ఏమైంది పార్సల్ ఇంకా రాలేదు ఏంటి అన్నది. సో మీరు ఒక 10 డేస్ అయినా కూడా రాకపోతే మాత్రం కంపల్సరీగా మాకైతే మెసేజ్. సో ఇప్పుడు వచ్చేసరికి గివ్అవేలో ఎలా పార్టిసిపేట్ చేయాలో చెప్తానండి. మనం పెట్టే వీడియోని పూర్తిగా చూడాలండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీడియోని అయితే పూర్తిగా చూడాలి. ఆల్రెడీ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలి. ఒకవేళ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి ఏంటంటే వీడియోకి అయితే లైక్ చేయాలండి. లైక్ చేసినప్పుడు మనకి లైక్ నెంబర్ అనేది కింద డిస్ప్లే అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ నెంబర్ 20 అనుకోండి, కామెంట్ సెక్షన్లో లైక్ నెంబర్ 20 అని మెన్షన్ చేయాలి కంపల్సరీగా. మీది ఏదైతే లైక్ నెంబర్ ఉందో ఆ లైక్ నెంబర్ని కంపల్సరీగా కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయాలి. కరెక్ట్ లైక్ నెంబర్ని అయితే కామెంట్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే లైక్ నెంబర్ 20 అని పెట్టేసి కలెక్షన్ ఎలా ఉంది ఏంటంటే చిన్న కామెంట్ అయితే పెడితే చాలు. అండ్ వన్ మెయిన్ థింగ్ ఏంటంటే మీరు లైక్ చేసిన వెంటనే స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి, ఈ వీడియోకి లైక్ చేసినట్టు ప్రూఫ్ లాగా అనమాట. సో వీడియోకి లైక్ చేసిన వెంటనే స్క్రీన్ షాట్ అయితే తీసి పెట్టుకోండి, అంతేనండి. వీళ్ళలో నుంచి నేను ఒకరినైతే యాప్ నుంచి అయితే పిక్ చేస్తాను. ఆ యాప్ ఎవరైతే నేమ్ చూపిస్తుందో వాళ్ళు విన్నరనమాట. గివ్ అవే గిఫ్ట్ మళ్ళీ చూపిస్తానన్నాను కదా, ఇదే గివ్ అవే గిఫ్ట్ అనమాట. ఓకేనా? థ్యాంక్ యూ.